మై ఫస్ట్ ఎవర్ సోలో ట్రావెలింగ్ అనమాట. చాలా ఎక్సైట్మెంట్‌తో స్టార్ట్ అయ్యాను. అదేంటి ఇప్పటి వరకు నువ్వు సోలో ట్రావెలింగే చేయలేదా? ఎక్కడికి వెళ్ళలేదా? అంటే 5 కిలోమీటర్స్ అలా ఇలా ఓకే ఫ్రెండ్స్‌ని కలవడానికి. బట్ ఎప్పుడు వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ కాబట్టి చాలా ఎక్సైట్మెంట్‌తో స్టార్ట్ అయ్యాను. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక 2 మంత్స్, 3 మంత్స్ మమ్మీ దగ్గర ఉండి ఇప్పుడే కోర్స్‌కి స్టార్ట్ అయ్యాననమాట. ఈ 3 మంత్స్ ఏం చేసావు అబ్బా అంటే నా ఇంట్రెస్ట్ బట్టి వెళ్దామా అని థింక్ చేశాను. బట్ మా మమ్మీకైతే ఫస్ట్ జాబ్ అంటది ఎప్పుడు చూసినా. సో 1, 2 ఇయర్స్ తనకి ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ స్టార్ట్ అయ్యాననమాట ఈ డెసిషన్ తీసుకుని. కొంతమంది ఇంతే అబ్బా! ఏసీ బస్ బుక్ చేసుకుంటాం. కానీ ఏసీ ఆఫ్ చేసేస్తాం. అదేం పిచ్చిరా అయ్యా అంటే అదంతే ఏసీ వేసుకుంటే అదొక బాబోయ్! అదో స్మెల్ నాకస్సలు పడదు బస్‌లో కానీ, కార్‌లో కానీ. నేనిది ముందే ఎక్స్‌పెక్ట్ చేసి నాకు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువని చెప్పేసి జస్ట్ పెరుగన్నం లైట్‌గా తినెక్కాను. అయినా సరే నా ఫేస్ అలా అయిపోయింది. మా ఫ్యామిలీలో అందరూ నన్ను నాన్న కూతురు అనుకుంటారు. బట్ సెర్టైన్ ఏజ్ ఆఫ్ టైమ్ వచ్చిన తర్వాత గర్ల్స్‌కి అమ్మతో చాలా కనెక్ట్ అవుతాం. అమ్మ నేను చాలా మిస్ అవుతున్నానమ్మా. ఐ మిస్ యూ సో మచ్. బస్ ఎక్కిన 10 మినిట్స్ తర్వాత నుంచే. చాలామంది చెప్తేనే అర్థం చేసుకుంటారు. బట్ మా అమ్మ నేను చెప్పకుండానే నా మైండ్‌లో ఏం రన్ అవుతుందో అన్నీ కనిపెట్టేస్తూ ఉంటుంది. అసలు పడుకున్నదే లేదు బస్‌లో. 1 అవర్‌కి లేచి టైం చూసుకున్నాను భయమేసి. ఫైనల్లీ మార్నింగ్ హైదరాబాద్ వచ్చేసాననమాట. నెక్స్ట్ ఏమవుతుందో మినీ వ్లాగ్స్ చేసి పెడతాను. స్టే ట్యూన్.